సతీష్ అన్న పడుకో. ఈ కాలు నీదే, ఆ కాలు నీదే. అరకానే తర్వాత డెంటల్కి వాటికి వెళ్ళిపోదామని చెప్పండి ఆయనకు ఒకసారి. ఎమ్మెల్యే గారు డెంటల్ దగ్గర కూడా ఒకసారి అలా. శర్మ గురు అన్న స్వామి 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 పెట్టాము మొక్కయింది ఏమైనా కట్టలేదు. వాటర్ రాయించుకోవాలి అక్కడండి. వాటర్ రాయించుకోవాలి. అందరికీ నమస్కారం. ఏదైతే ప్రతి గురువారం కూడా ఏలూరు నియోజకవర్గం మరి ఎమ్మెల్యే గారి మెడికల్ క్యాంప్ ఆఫీస్లో ఏదైతే మెడికల్ క్యాంప్ పెడుతున్నామో దానికి 15 రోజులకు ఒకసారి ఒక స్పెషలిస్ట్ చేత ఒక్కొక్కసారి ఒక్కొక్క విభాగానికి సంబంధించి మరి అవి కూడా టెస్టులు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మరి ఈ రోజున ఏదైతే అలాపురి ఎలైట్ లయన్స్ క్లబ్ వారి సౌజన్యంతో మరి ఏదైతే లివర్ ఫైబ్రో స్కాన్ మరియు డెంటల్ ఉచితంగా మరి అందరికీ కూడా చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. గత 5 రోజులుగా మరి అన్ని గ్రూపుల్లో కూడా పెట్టి ఎవరైనా ఉన్నట్టయితే తప్పనిసరిగా అన్నీ కూడా 2 గంటల ముందు వరకు ఎవరు ఏమి తినకోకుండా రమ్మని కూడా వాళ్ళకి అన్నీ కూడా చెప్పడం జరిగింది. వీళ్ళు కూడా ఒక వారం రోజుల నుంచి ఏ విధంగా అయితే ప్లాన్ చేసుకుని చేయాలి అనే ఉద్దేశంతో మరి అనేక సేవా కార్యక్రమాలు ఎలైట్ లయన్స్ క్లబ్ వారు చేస్తున్నారు. అందులో భాగంగానే
మమ్మల్ని కూడా సంప్రదించినప్పుడు తప్పనిసరిగా మాకు ఒక అవకాశం ఇమ్మన్నాం. వాళ్ళు ఇచ్చినందుకు వాళ్ళని అభినందిస్తూ, ఎందుకంటే మేము కూడా గత 2 నెలల నుంచి పెడుతున్నాం ఈ క్యాంపు. ప్రజలు కూడా మరి అనేక సార్లు మరి వచ్చి పలానా కంటికి సంబంధించిన కానీ హార్ట్కి సంబంధించిన కానీ వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు. అందులో భాగంగానే ఒక్కొక్కరిని ఒక్కొక్కసారి ఎండార్స్ చేసుకుని, అదేవిధంగా రెడ్ క్రాస్ వాళ్ళని కూడా మేము ఎండార్స్ చేసుకున్నాం. ప్రతి గురువారం కూడా ఎవరైతే టెస్టులు చేయడానికి వస్తారో వాళ్ళకి సంబంధించి ఏదైనా బ్లడ్ టెస్టులు కానీ ఇంకా రకరకాలైన 40 రకాల టెస్టులు ఉన్నాయి, వాళ్ళు కూడా ఇచ్చారు. ఆ 40 రకాల టెస్టులు కూడా ఆ రోజున ఎవరైతే వస్తారో ఆ పేషెంట్లకి మేము ఉచితంగా చేయించడం జరుగుద్ది. మరి ఎందుకంటే ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రతి గురువారం కూడా ఈ 2 నెలల్లో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయ్యి ఇవాళ వచ్చేసరికి 200 మంది పేషెంట్ల దాకా రావడం జరుగుతుంది. తప్పనిసరిగా దీన్ని ఇంకా అభివృద్ధి చేసి ఏలూరు నియోజకవర్గంలో ఆరోగ్యపరంగా ఎవరో ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే నిత్యం ప్రజలు ఇక్కడికి వస్తారో వాళ్ళకు కూడా గురువారం వచ్చేసరికి మెడికల్ క్యాంప్ ఉంటుంది అనేది ఎమ్మెల్యే గారి ఆఫీస్లో ఉంటుంది అనేది వాళ్ళకు కూడా తెలియని ఉద్దేశంతో, మరి మీడియా ద్వారా కూడా తెలుస్తుందనే ఉద్దేశంతోనే ఈ మీడియా సమావేశం ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మున్నెన్నడూ జరగని విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ అభివృద్ధి ఏదో విధంగా చేస్తుందో సేవా కార్యక్రమాల్లో కూడా ఎక్కడా వెనుకడుగేయకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూనే ప్రజలకు కావాల్సిన సేవలు అందించడంలో ముందుంటుందని చెప్పి ఏలూరు నియోజకవర్గం తరఫున మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది.